జాగ్రఫీలో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్ ఈజ్ సిచ్యువేటెడ్ టు ది. సో ఈ సియాచిన్ గ్లేషియర్ అనమాట, సియాచిన్ హిమానీ నదం ఉంది కదా, ఈ సియాచిన్ ప్రాంతం ఏమడిగారు? సియాచిన్. ఈ సియాచిన్ హిమానీ నదం అనేది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఈస్ట్ ఆఫ్ ది అక్సాయి చిన్, అక్సాయి చిన్కి తూర్పు వైపున ఉందా, లేదా ఈస్ట్ ఆఫ్ లేహ్ అనమాట, లేహ్ జిల్లాకి లేహ్ ప్రాంతానికి తూర్పు వైపున ఉందా, నార్త్ ఆఫ్ గిల్గిట్ అనమాట, గిల్గిట్ ప్రాంతానికి ఉత్తరాన ఉందా, సో నార్త్ ఆఫ్ ది నోబ్రా వ్యాలీ, నోబ్రా లోయకి ఉత్తరం వైపు ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. జాగ్రఫీలో లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్, అందుకే మీరు అట్లాస్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒక అట్లాస్ తీసుకొని ఆక్స్ఫోర్డో లేకుంటే మీరు ఏదో ఒక అట్లాస్ తీసుకొని, ఒక అట్లాసు మనకి చాలా ఉంటాయి, బ్లాక్ స్వాన్ అట్లాస్ ఇవి ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా తీసుకుని అట్లాస్లో మీరు లొకేషన్స్ చూసుకోవాలి. మీరు జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ కూడా చూసుకున్నారంటే ఒకసారి బ్రెయిన్లో పడిపోతాయి, పిక్టోరియల్ ఇమేజెస్ కాబట్టి. సో ఇమేజెస్ చూస్తే మీకు అర్థమైపోతాయి కదా, సో అందువల్ల అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నార్త్ ఆఫ్ ది నోబ్రా వ్యాలీ అనమాట. సో మనకి సియాచిన్ గ్లేషియర్ ఇలా ఉంటే ఇక్కడ మనకి నోబ్రా వ్యాలీ ఉంటుంది, ఎందుకంటే నోబ్రా రివర్ వస్తుంది కాబట్టి లోయ ఏర్పడుతుంది. ఇది సియాచిన్ గ్లేషియర్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏ నది కంటే నోబ్రా, సో నోబ్రా లోయ, ఇది నోబ్రా లోయ అనుకుంటే దీనికి నార్త్ వైపు ఉంటుంది అనమాట సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి గ్లేషియర్స్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అనమాట. సో మనకి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద హిమాలయ నదుల్లో ఇది కూడా ఒకటనమాట, ఓకేనా. అయితే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. ప్రపంచంలో ఎత్తైన యుద్ధ భూమి, ప్రపంచంలో ఎత్తైనటువంటి యుద్ధ భూమి ఏదైనా ఉందా అంటే అది సియాచిన్ గ్లేషియర్ మాత్రమే. సో సియాచిన్ గ్లేషియర్ కోసం మన భారత ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది, ఎందుకంటే సియాచిన్ గ్లేషియర్ అనేది మనకి ఒక బోర్డరింగ్ ఏరియా, ఇటు చైనాకి టిబెట్ ప్రాంతం ఉంది, చైనాకి ఇటు పాకిస్తాన్కి శత్రు దుర్భేద్యమైనటువంటి పహారా కాస్తూ ఉంటారు మన సైనికులు. అక్కడ -45 డిగ్రీస్ ఉంటుంది. సో అంత కష్టపడుతుంటారు మన సైనికులు. మనం ఇవాళ ప్రశాంతంగా ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు రాత్రింబవళ్ళు అక్కడ పహారా కాస్తూ ఉంటారు. మంచు అనమాట, మంచులో మోకాళ్ళ లోతు మంచు అనేది ఉంటుంది, అందులో నడుస్తూ వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు మన సైనికులు. కాబట్టి ప్రపంచంలో ఎత్తినటువంటి యుద్ధ భూమి కూడా సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఇక్కడ అక్కడి నుంచి ఒక నది వస్తుంది, అదే నోబ్రా నది. ఆ నది వల్ల ఏర్పడిన లోయే నోబ్రా లోయ అనమాట, అర్థమైందా? కాబట్టి నోబ్రా లోయకి ఉత్తరంగా ఉంటుంది సియాచిన్ గ్లేషియర్ అనేది. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది ఈ ప్రశ్న అనేది, చూసుకోండి చాలా కేర్ఫుల్గా.